హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. మహాశివరాత్రి సందర్భంగా మీరంతా గోదావరి వెళ్ళి స్నానం చేసి రావాలని వెళ్తున్న జనాలండి. మీరు కూడా మహాశివరాత్రి బాగానే జరుపుకున్నారా అండి? నా భాష బట్టి అర్థమవుతుంది మేము గోదావరిలో అని. మా గోదావరికి మమకారం ఎటకారం రెండు ఎక్కువేనండి. నేను గోదావరిమే అన్నాం కానీ ఏ ఊరో చెప్పట్లేదు. నేను చూపించే లొకేషన్స్ని బట్టి మాది ఏ ఊరు అనేది మీకు గెస్ట్ చేస్తే వీడియోని పాజ్ చేసి మాది ఏ ఊరు అనేది కామెంట్లో పెట్టండి. మీరు కరెక్ట్గా గెస్ట్ చేశారని అనుకుంటాను. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. శివుడు భక్తున్న వాళ్ళందరూ మహాశివరాత్రి సందర్భంగా ఒక్క సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఇంకో లొకేషన్ కూడా చూపిస్తున్నాను. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది మాది ఏ ఊరో. నేను మా పిల్లలు కూడా ఇలాగే గోదావరి స్నానం చేయటానికి వెళ్ళామండి. ఇక్కడ గోదావరి దారి పొడుగుతా జనాలేనండి, అస్సలు ఖాళీ ఉండదనమాట. స్నానం చేసి ఇక దారి పొడుగుతా ప్రసాదాలు పంచుతుంటారు. అవన్నీ తీసుకొని ఏ ప్రసాదం పెట్టినా వద్దనకూడదు కదండి. అవన్నీ కవర్ చేసి అలా ఇంటికి వచ్చేసరికి ఒక 2-3 అవర్స్ టైం పడుతుందండి. ఇక్కడ పుష్కర్ ఘాట్కి వచ్చేసామండి. ఇది పుష్కర్ ఘాట్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అసలు కిక్కిరిసిపోయామండి జనాలం. ఇసుకేస్తే రాలనట్టున్నారు. ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదండి, ఇది మామూలు చెట్టు కాదండి. దీనికి చాలా హిస్టరీ ఉంది. ఒక 150 సంవత్సరాల క్రితం నుంచి ఉంది ఆ చెట్టు. ఇక్కడ చాలా సినిమాలు షూటింగ్లు కూడా తీశారండో ఈ చెట్టు కింద. ఫైనల్గా గోదావరి అండి. గోదావరిని దర్శించుకున్నా కూడా పుణ్యమేనండి. ఇలా వీడియోలో మేము కూడా ప్రసాదాలు వండి పంచుతామండి. వడ్డిస్తుంది నేనేనండి. మా పక్కనే కర్రీ వడ్డిస్తుంది మా స్వామి. శివమాల వేసుకున్నారు మా హస్బెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.